హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రామచందు అఫీషియల్. సో ఈరోజు వచ్చేసి బయటికి వెళ్తున్నాం అనమాట. మా ఫ్రెండ్ మహి బర్త్డే ఉంది. సో వెళ్దామనేసి స్టార్ట్ అయ్యాము. నైట్ 9 అలా అవుతుందన్నమాట. ఇంకా ఇంటికి వెళ్ళేసరికి 9:40 అట్లా అయింది. సో మేము 4 మెంబర్స్ కలిస్తే ఫుల్ ఎంజాయ్ చేస్తాము. సో పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు. 1 వరకు అసలు పడుకోలేదు. ఆ మెడలో ఉన్న చైన్ని మెడలో అది షాక్ అయిపోతుంది. వీక్ష కేకా తెచ్చుకోబెట్టా. ఇంకా మేము ఫుల్ జోక్స్ వేసుకున్నాం, చాలా టైం పాస్ చేసామన్నమాట. డిన్నర్కి వెళ్దాం అనుకున్నాము. ఇంకా 10:40 అట్లా అయిపోయింది. ఇంకా మేము వెళ్ళేసరికి లాస్ట్ కిచెన్ క్లోజ్ అయిపోతుండే. సో మాదే లాస్ట్ ఆర్డర్స్ అనమాట. ఇంకా కార్లో వెళ్ళాము. సో డిన్నర్ చేసి ఇంకెక్కడికైనా ప్లాన్ చేద్దాం అనుకున్నాము. ఇంకా స్టార్ట్ అయిపోయాము. అక్కడే దగ్గరలో అంటే అంగారా ఉండే. సో అక్కడికే వెళ్దాం, ఇంకా దూరం ఎక్కడికి వెళ్ళినా అన్ని రెస్టారెంట్స్ క్లోజ్ అయిపోతాయి అనేసి ఇంకా దగ్గరలో ఉన్న అంగారాకి అయితే వెళ్ళిపోయాం. రోజే ఎందుకు వెళ్ళామంటే, సో ఈరోజు మహి బర్త్డే అనమాట. సో తినేదే వాళ్ళ తమ్ముడు చింటూ, వాడు యూట్యూబ్లో పెడుతుంది రాక్క అంటే ఇంకా నవ్వుతున్నాడు వాడు. సో ఇంకా వచ్చేసాము. అక్కడ వచ్చేసి ఇంకా లిఫ్ట్లో వెళ్తున్నాం అనమాట. చాలా చిన్నగా ఉంది. మేము 6 మెంబర్స్ కరెక్ట్గా ఫిక్స్ అయ్యాం అందులో. సో అదే చెప్తున్నా, చాలా కంజెస్టెడ్గా వెళ్తున్నాం ఫ్రెండ్స్ అంటే నవ్వుతున్నారు. అది ఇంకా కొంచెం టేబుల్ అనేది క్లీన్ చేస్తామంటే కొంచెం సేపు వెయిట్ చేసామన్నమాట. ఇంకా అవి వీడియోస్ తీసుకుందాం అనేసి కింద ఒక మిర్రర్ లైబ్రరీ టైప్ ఉంటుందంట. నేను రావడం ఫస్ట్ టైము. సో వాళ్ళు చెప్తుంటే వెళ్దాం అక్క వెళ్దాము అంటే సరే అనేసి వెళ్ళాము. ఇంకా ఫస్ట్ ఫ్లోర్కి బై వాకే. లిఫ్ట్ అనేది క్లోజ్ చేశారు. సో అక్కడ ఏం యూజ్ చేయట్లేరు అనుకుంటా. ఇదే లిఫ్ట్కి ఇలా మిర్రర్ అనేది పెట్టేశారు. సో వెళ్ళేసి వద్దామనేసి అంటే వెళ్ళేసి మళ్ళీ పైకి వెళ్ళిపోయాం, మళ్ళీ టేబుల్ క్లీన్ చేసేంతవరకు. సో ఇది లైబ్రరీయా ఏంటో నాకు కన్ఫామ్గా తెలియలేదు. మొత్తం బుక్స్ ఉన్నాయి. అక్కడ లోపల వచ్చేసి రూమ్స్ ఉన్నాయి. రూమ్ ఉంది, మొత్తం టేబుల్స్ ఉన్నాయి. అంబియన్స్ మాత్రం చాలా సూపర్బ్గా ఉండే, చాలా సైలెంట్గా కూడా ఉండే, మంచిగా ఉండే. సో ఇంకా లోపలికి వచ్చేసాము. మెనూ కార్డ్లో ఆర్డర్ చేద్దాం అనుకొని చూసాము. సో వాళ్ళు చెప్పారనమాట కిచెన్ క్లోజింగ్ టైం కదా, చాలా తక్కువ ఉన్నాయి అని చెప్తే సో వాళ్ళు చెప్పారు ఇవి ఉన్నాయి అంటే అందులో ఇంకా మేము సెలెక్ట్ చేసుకొని చెప్పాము. ఇంకా ఫుడ్ తినేసిన తర్వాత అందరం తినేసాము. ఇంకా తను వీడియో తీసుకుంటూ మా హస్బెండ్ చెప్తున్నాను అనమాట, ఇద్దరే కలిసి మొత్తం తినేసారు అనేసి. సో అక్కడ అదే నవ్వుతున్నాం. ఇంకా మేము ఫుడ్ తినేసిన తర్వాత ఇషిక తినేసాం కదా డన్ అని చెప్తుంటే ఇషిక కూడా డన్ అని చెప్తుందనమాట. సో కాసేపు అలాగే మాట్లాడుకుంటూ కూర్చున్నాము. ఇంకా టైం వచ్చేసి 11:30 అట్లా అయిపోయింది అప్పటికే. ఇంకా అక్కడ ఒకటి సపరేట్ రూమ్ లాగా ఉందన్నమాట. ఏమైనా పార్టీస్ అవి చేసుకోవచ్చు అనుకుంటా. నెక్స్ట్ ఏమైనా మీటింగ్స్ ఉన్నా వస్తారనుకుంటా ఇందులోకి. సో ఇది చాలా సపరేట్గా ఉంది, బాగుంది ఇది కూడా. నెక్స్ట్ ఇంకా ఫుడ్ అయిపోయింది, ఇంకా బయటికి వెళ్ళిపోయాము. ఎక్కడికి వెళ్దామనేసి ప్లాన్ చేస్తున్నాము. ఇంకా ట్యాంక్ బండ్ వెళ్దామనేసి ఫిక్స్ అయ్యాము. సో అందుకే ఇంకా స్టార్ట్ అయిపోయాము. వెళ్ళేసరికి 12 అట్లా అయింది అక్కడికి. ఇంకా చిన్నది ఏషిక పడుకునిండే. సో వీక్ష పడుకుంటుంది. సో కొన్ని పిక్చర్స్ తీద్దామనేసి తనని లేపాము. బాగానే ఉండే, నైట్ టైం కదా, చాలా కూల్గా ఉండే. నేను ట్యాంక్ బండ్కి వెళ్ళి చాలా డేస్ అయిపోయిందనమాట. సో సెక్రటేరియా ఇంకా నెక్స్ట్ అంబేద్కర్ అలా కొన్ని కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత నేను ఇప్పుడు వెళ్ళడం ఫస్ట్ టైం అనమాట. ఇప్పుడే చూశాను, చాలా బాగా అనిపించింది.
ఇంకా మేము అక్కడ ఆగామన్నమాట కొన్ని పిక్చర్స్ తీసుకుందామని. సో అక్కడికి ఎలుకొచ్చింది. సో అదే వీడియో తీద్దామనేసి తీసాము. చాలా డేర్గా ఉంది అది, వెళ్ళట్లేదు ఎక్కడికి, అక్కడే మనుషుల దగ్గరనే తిరుగుతుందనమాట. సో అదే చూసేసి ఇంకా నెక్స్ట్ నేను చెప్తున్నా ఇంకా ఫైనల్లీ వచ్చేసాను ఇక్కడికి అని చెప్పేసి. నెక్స్ట్ ఇంకా ఐస్ క్రీమ్స్ తీసుకున్నాము, కాసేపు కూర్చుందాం అనుకున్నాము. బట్ అటు సైడ్ నుంచి పోలీస్ వాళ్ళు తిరుగుతున్నారు అనమాట. ఇంకా రౌండ్ వేసుకొని మన సైడ్ వచ్చేసరికి వెళ్ళిపోవాలనేసి తొందరగా తినేసాము. తినేసి ఇంకా హైవే రింగ్ రోడ్ పై నుంచి వెళ్ళి చూస్తే ఇంకా బాగా అనిపిస్తుంది అనేసి అన్నారు. అందుకే ఇంకా అక్కడికి వెళ్ళి రిటర్న్ వద్దామనేసి పైకి ఎక్కాము. సో చాలా బాగా అనిపించింది పైనుంచి చూస్తే మాత్రం, సూపర్బ్ అసలు. ఇంకా లోపల నుంచి వెళ్దామనేసి సెక్రటేరియా లోపల నుంచి తీసుకొని వెళ్ళారనమాట లెఫ్ట్ సైడ్ నుంచి. సో ఇదేదో కనిపించింది సిండ్రెల్లా అక్కడ ప్యాలెస్ అలా ఉంటాయి చూడు, అలా అనిపించింది. ఇది డిజ్నీ ప్లస్లో ఉంటుంది కదా హౌస్, అలా అనిపించింది. చాలా బాగుండే అది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి చూస్తే బాగా అనిపిస్తుంది. అంటే ఇలా వెళ్ళామన్నమాట. సూపర్బ్, అదిరిపోయింది అసలు. వచ్చేసి కాయిన్స్ రెడీ అవుతాయంట. సో అప్పట్లో ఇలా రెడీ చేస్తుండే. అక్కడ నుంచి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి వెళ్దామనేసి వెళ్ళాము. సో అక్కడ క్లోజ్ ఉండే, బట్ ఇంకా పక్కన మాల్ పక్కన పార్కింగ్ ప్లేస్ అలా ఉండే కదా, అక్కడ నుంచి దగ్గరికి వెళ్తే చాలా హైట్ అనిపించింది. ఇంకా నెక్స్ట్ అక్కడ నుంచి మళ్ళీ వెళ్ళిపోయాము. నెక్లెస్ రోడ్ వెళ్దాం అనుకున్నాము. సో అక్కడ ఇంకేం వెయిట్ చేయలేదు. ఇంకా అలా కేబుల్ బ్రిడ్జ్ని టచ్ చేస్తూ వచ్చాము. లైట్స్ ఉంటాయి అనుకున్నాము, బట్ లైట్స్ అనేవి ఏం లేకుండే. టైం వచ్చేసి 1:30 అలా అవుతుంది అనుకుంటా. నెక్స్ట్ అక్కడిక్కడ తిరిగేసి అన్నీ చూసేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం అనేసి స్టార్ట్ అయ్యాము. ఇక్కడ శిల్పారామం నుంచి వెళ్తున్నాం అనమాట.
హైటెక్ సిటీ రోడ్ సైడ్ నుంచి వెళ్ళాము. అక్కడ అర్ధనారీశ్వర టెంపుల్ ఉంటుంది. నేను ఇప్పటి వరకు చూడలేదు. సో ఇక్కడ కొంచెం క్లిప్ తీసాను అనమాట. వెళ్ళాలనుకుంటున్నా కానీ ఎప్పుడు వెళ్ళడం అవ్వట్లేదు. సో టైం వచ్చేసి 2 అయిపోయింది. ఇంతటితో బ్లాగ్ అనేది ఎండ్ అయింది. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.